ప్రతి ఏటా చాలా కన్నుల పండుగగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనవరి 26 అంటే రిపబ్లిక్ డే మన స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరుపుకోవడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉన్నాయి. అందులో భాగంగా మన ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్య ఈ వ్యవస్థాపక అధ్యక్షులు, అదేవిధంగా మన ఈ టీం మొత్తం కూడా, మరి మన జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరు కూడా ఇది సహకరించడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ జెండా పండుగను అంటే మన గణతంత్ర దినోత్సవాన్ని మన కార్యవర్గ సభ్యుల ద్వారా మనం ఈ నివాళులు అర్పించి మనం ఇంత అద్భుతంగా జెండా పండుగను చేసుకుంటున్నామని తెలియజేస్తూ జై హింద్, జై జవాన్. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దపల్లిలో తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యధికంగా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. దీన్ని సహకరించిన కార్యవర్గ సభ్యులు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. ఇలానే మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని కూడా తెరవేసుకొని మన కార్యక్రమాలు కానీ మన వ్యవస్థాపక టీంను కానీ ఇంకా మెరుగుపరుచుకొని ఇంకా అందరితో సహాయ సహకారంతో తీసుకొని మన వ్యవస్థని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి సహాయ సహకారం అందుకుంటూ మన అసోసియేషన్ని మనకున్న లోటుపాట్లను కూడా సరి చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఉన్న నిబంధనల ప్రకారం కానీ వచ్చే దాని కానీ కూడా సహాయ కృషులుగా జిల్లా అధ్యక్షులు రామూర్తి గారు కానీ, దీని వ్యవస్థాపక అధ్యక్షులు మందభాస్కర్ గారు కానీ, ప్రతి ఒక్కరూ నీల్ శ్రీకాంత్ గారు, ప్రతి ఒక్క పేరు పేరున మరి అధ్యక్షులు అవినాష్, తిరుపతన్న, సాగర్, తిరుపతన్న గారికి, ప్రతి ఒక్కరికి అవినాష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఈరోజు 77వ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల జిల్లా అధ్యక్షులు బుడ్డుపల్లి రామూర్తి, వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు పసిలేటి సదాన్న, జనరల్ సెక్రటరీ నీల్ శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాష్ గారు, మరియు మాజీ కోశాధికారి తిరుపతన్న గారు, మరి కార్యవర్గ సభ్యులు అనిలు, రామన్న, ఉపాధ్యక్షులు మహేష్ గారు, మరియు పట్టణ ప్రముఖులు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నందుకు నిజంగా హృదయం ఎంతో ఉప్పొంగి, ప్రతి మనిషి లోపల దేశభక్తికి ఇచ్చే ప్రాధాన్యత, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులని చాటే విధంగా ప్రతి ఒక్కరి హృదయాల లోపల దేశభక్తి కొంపించే విధంగా ప్రతి సంవత్సరం 26 జనవరి మరియు అట్లనే 15 ఆగస్టు రోజు కూడా మా అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే అవకాశం కల్పిస్తున్న మా కార్యవర్గ సభ్యులకు, మరి పట్టణ ప్రముఖులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి మా సంస్థ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గణతంత్ర దినోత్సవం ప్రత్యేకించి భారతదేశంలో తప్పించి ఎక్కడ లేదు. మరి గణతంత్ర దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యత ఏంది? ప్రతి దేశం లోపల రాజుల వారసత్వంగా మరి అక్కడ ఎన్నికలు జరిగి వాళ్ళనే ఎన్నుకునే విధంగా ఉంటుంది. కానీ భారతదేశం లోపల ప్రజల చేత ప్రజల కోసం పాలన అందించడానికి ప్రజలనే ప్రజాప్రతినిధులుగా మరి ప్రభుత్వాన్ని ఏలే విధంగా తీసుకున్న ఆనాడు అంబేద్కర్ గారి ఆలోచన, మరియు తనతో ఉన్న కమిటీ సభ్యులు అందరు కలిసి ఆలోచించి భారతదేశం పరిమళిల్లాలి, మరి దీనికి ఒకటే మార్గం, ప్రజల ద్వారానే ఎన్నుకున్న వ్యక్తులు సమాజానికి ఎంతో స్ఫూర్తినిచ్చి ముందుకు తీసుకుపోతారనే ఆలోచనతోటి భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు అందించినందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఆ కమిటీలో ఉన్న సభ్యులందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దేశభక్తి మనిషి లోపల ఎంత ఎదిగితే దేశం నాది అనుకొని మనం ముందుకు పోవాలి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన మరి కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి.